నువ్వు నిజంగా దేవుని ఆరాధించే వ్యక్తివైతే మనస్ఫూర్తిగా దేవుని ప్రేమించాలి. యెహోవా విశ్వాసులను కాపాడుతున్నాడు. విశ్వాసులు అనే మాట ఇంగ్లీష్ లో ఫెయిత్ఫుల్ అనే పదం వాడారు. నమ్మకస్తులైన వారిని దేవుడు కాపాడుతున్నాడు. భక్తి జీవితంలో యథార్థత, ప్రార్థనలో నమ్మకత్వం కలిగి ఉండడం, దేవుని మార్గాల్లో నమ్మకత్వాన్ని కలిగి ఉండి వారిని దేవుడు కాపాడుతున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఎంత చక్కని వాగ్దానం అది. ఈ రోజుకి మనం సజీవులుగా ఉన్నామంటే అది కేవలం దేవుని మహాకృప. మన శక్తి, మన బలం, మన జ్ఞానం, మన డబ్బు, మన చుట్టూ ఉన్న బంధు బలగం కాదు కదా మన ఆయుష్ను పెంచుతుంది. దేవుడే మనల్ని కాపాడుతున్నాడు. ఆయన అనేక విధానాల్లో తన భద్రతను మనకు అనుగ్రహిస్తున్నాడు. దుష్టు నుండి దేవుడు కాపాడుతున్నాడు. దురాత్మ శక్తుల ప్రభావం నుండి మనల్ని కాపాడుతున్నాడు. శత్రు పన్నాగం నుంచి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. నిర్హేతుకంగా శత్రువులైన వారు చాలా మంది నీకు కీడు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆ విషయాలు నీకు తెలియక మునిపే దేవుడు నిన్ను అనేక సార్లు కాపాడాడు. బిహైండ్ ది స్క్రీన్ దేవుడు అనేక విషయాల్లో మనల్ని కాపాడుతున్నాడు. అవి కనీసం మన ఆలోచన కూడా కొన్నిసార్లు అందవు. దేవుని చేతులకు మీ జీవితాన్ని అప్పగించగలిగితే ప్రభు మిమ్మల్ని కాపాడే బాధ్యత ఆయన తీసుకున్నాడు. అన్ని విషయాల్లో మిమ్మల్ని స్థిరపరుస్తాడు ఆయన.